హనుమాన్ ఈ సంక్రాంతికి బాగా వార్తల్లో ఉన్న సినిమా ఇది. తేజ సజ్జా హీరో, ప్రశాంత్ వర్మ డైరెక్టర్. చిన్న సినిమాగా స్టార్ట్ అయింది, చివరికి పెద్ద సినిమా అయింది. ఈ మూవీ టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అంచనాలకు తగ్గట్టుగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దీంతో ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమాగా బడ్జెట్ పెరిగింది. అంతేకాకుండా భారీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రిలీజ్ అయిన అన్ని భాషల్లో హనుమాన్ అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో షోకి బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి కలెక్షన్స్ కూడా పుంజుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ మూవీకి ఫస్ట్ డే 8 కోట్లు వసూలు చేస్తే రెండో రోజు 12.53 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన 55% పెరుగుదల కనిపించింది. ఇది ఎవరు ఊహించని హైప్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఆడియన్స్లో హనుమాన్కి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. టోటల్గా 2 రోజుల్లోనే ఇండియాలో 20.58 క్రోర్స్, వరల్డ్ వైడ్గా 24 క్రోర్స్ కలెక్ట్ చేసిందని తెలిసింది. ఇక వీకెండ్తో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి రానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. నార్త్ ఇండియాలో కూడా ఇప్పట్లో హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమాలు ఏవీ రావడం లేదు. జనవరి 25న హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ రాబోతుంది. అంతవరకు హనుమాన్ స్పీడ్ని అక్కడ ఎవరూ ఆపలేరు. కార్తికేయ 2 తర్వాత ఆ స్థాయిలో నార్త్ ఇండియాలో హనుమాన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక ఓవర్సీస్లో కూడా గుంటూరు కారం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోగా హనుమాన్ కలెక్షన్స్ మాత్రం భారీగా పెరిగాయి. ఈ ఏడాదిలో హనుమాన్ మూవీ చిన్న సినిమాల్లో 100 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ సినిమా థియేటర్ల సంఖ్య పెంచాలని సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి డిమాండ్ వస్తుంది. ఇంతకీ హనుమాన్ థియేటర్ల సమస్య ఏమైంది? ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ కావడం, దానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం, హనుమాన్కి తక్కువ థియేటర్లు ఇవ్వడం అనేది వివాదాస్పదం అయింది. దీంతో హనుమాన్ మూవీపై సింపతి ఏర్పడింది. అయితే కంటెంట్పై ఉన్న నమ్మకంతో తక్కువ థియేటర్లు వచ్చినా పర్వాలేదు అంటూ మేకర్స్ రిలీజ్ చేశారు. వారి నమ్మకమే నిజం అయ్యింది. హనుమాన్కి ఇప్పుడు థియేటర్లు పెంచుతున్నారు. పబ్లిక్ డిమాండ్ నేపథ్యంలో ఎవరైతే థియేటర్లు ఇవ్వను అన్నారో వాళ్ళే ఇప్పుడు హనుమాన్ మూవీకి థియేటర్లు ఇస్తున్నారు. ఫిలిం ఛాంబర్ కూడా ఒత్తిడి చేయడంతో ఇక హనుమాన్కి థియేటర్లు ఎక్కువ ఇవ్వక తప్పలేదు. మరీ ముఖ్యంగా నార్త్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మొత్తానికి తగ్గేదేలే అంటూ హనుమాన్ దూసుకెళ్తుంది. మరి హనుమాన్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.